హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏం చేస్తున్నారు? ఏంటి సంగతులు నాతో షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఈ రోజు వచ్చేస్తే నేను ఇక్కడ చపాతీ పిండి కలుపుతున్నాను ఫ్రమ్ అవర్ అగారు స్టాండ్ మిక్సర్. ఎంత యూస్ఫుల్ అంటే ఒకవేళ మీకు ఇంట్లో పుల్కాలు చపాతీలు చేసుకోవాలంటే ఇదైతే సూపర్ హెల్ప్ఫుల్ అండి. ఒక 5 to 6 minutes లో మనకి పర్ఫెక్ట్ డో అనేది ప్రిపేర్ అయిపోద్ది. నా ఫేవరెట్ అయిపోయింది. సో చెప్పాను కదా, వెజిటేబుల్స్ ఇంకా అన్ని తెచ్చుకోవాలి. అందుకని చెప్పి కొంచెం శనగలు ఉంటే అవి కొంచెం నానబెట్టేశాను. ఆ శనగలతోటి మనం కర్రీ చేసేద్దాము, చపాతీ చేసేద్దాం, అన్నం చేసేద్దాం, అన్ని చేసేద్దాం ఈరోజు. ఇప్పుడు వచ్చేస్తే టైం అరౌండ్ మార్నింగ్ 4:35 అవుతుంది. రోజు నేను 4:30కి అనుకుంటాను, రాత్రి పడుకున్నప్పుడు అనుకుంటాను అనమాట, వైభవ్ నాన్న లెగ్సిన తర్వాత ఏ పనులు అవ్వట్లేదు, సో పొద్దున్న 4-4:30కి లెగిసిపోవాలి, అన్ని చేసేయాలి, చేస్తే తర్వాత రోజంతా వాటితోనే ఆడుకోవాలి అనుకుంటాను. కానీ రోజు 4:30కి అలారం మోగిన వెంటనే అది ఆపేసి 5 o'clockకి లేస్తాను అనమాట. సో ఈ అరగంట ఇంకొంచెం ముందు లెగాలి. సో స్లోగా తీసుకెళ్దాం, మరి అదేంటి గట్టిగా హార్ష్గా కూడా ఉండకూడదు మన మీద. అండ్ ఇంట్లో టమాటోస్ కూడా తేలేదు, అండ్ నాకు టమాటోస్ కొంచెం తగ్గించమన్నారు కదా, అందుకని కుదిరినంత టమాటోస్ తేవద్దని డిసైడ్ చేసి ఈ ఆనియన్ ఇంకా జీడిపప్పుతోని గ్రేవీ చేశాను. నేను వీడియో తీయనప్పుడు అయితే సూపర్ టేస్టీగా వచ్చేస్తాయి అనమాట. ఎంత బాగా వచ్చిందో అసలు. చాలా సింపుల్ రెసిపీ వితౌట్ టమాటో. సో నెక్స్ట్ టైం ఎప్పుడైనా చేసినప్పుడు కంపల్సరీగా వీడియో షేర్ చేస్తాను. అండ్ చనా కర్రీ చేస్తాను, చపాతీ కూడా చేస్తున్నాను, సో అన్నం కూడా పెట్టాను. దాని తర్వాత అలా అన్ని పనులు చేసుకుంటున్నాను పొద్దున్నే. బాటిల్స్ అన్ని బాయిల్ చేస్తాను. ఇంకా ఉంటాయి కదా పొద్దున్నే మనందరికీ. మీరేం ఇచ్చారు లంచ్ బాక్స్కి ఈరోజు అనేది షేర్ చేయండి. అండ్ నేను ఒక్కటైతే అబ్జర్వ్ చేశాను, మనం పొద్దున్న ఏం చేయాలనుకుంటున్నాము, మెయిన్గా ఏ రెసిపీస్ వండుదాం అనుకుంటున్నాము, తోటకూర, గోంగూర, మెంతికూర, కొత్తిమీర కావాలా మీకు? నేనే వాయిస్ ఓవర్ చేయడానికి నాకే ఎప్పుడో కుదురుతుందంటే ఈ లోపల అందరూ వచ్చేస్తారు. ఏం చెప్తున్నాను, ఏ వంట చేయాలి, బాక్స్లో ఏం పెట్టాలి, బ్రేక్ఫాస్ట్కి ఏం చేయాలి అని ఒక్క ఐడియా వచ్చేసిందంటే మాత్రం చాలా స్మూత్గా ఉంటుంది. పొద్దున్న లెగిసి ఆలోచించుకుందాం అనుకుంటే మాత్రం మనం చాలా తప్పు చేస్తున్నామని. ఇంకా బరంపూర్ నుంచి వచ్చినప్పుడు ఈ కోవా తెచ్చుకున్నాం అనమాట. అన్వికి కోవా కొంచెం ఇస్తే తనకు అస్సలు నచ్చలేదని ముఖం వెరైటీగా పెట్టింది. నేను అనుకున్నాను అందులో షుగర్ లేదేమో, స్వీట్గా లేదేమో, అందుకే తినట్లేదేమో అనుకున్నా. తర్వాత ఇది చేస్తున్నప్పుడు నేను చూశాను షుగర్ ఉంది అందులో, స్వీట్గానే ఉంది, కానీ దానికి ఎందుకో నచ్చలేదు. అందుకని కొంచెం తక్కువ షుగర్ వేసాను. ఇక్కడ కొంచెం నెయ్యి వేసేసి ఆ కోవా కూడా వేస్తాను, బాగా వేడి చేసేద్దాం, కొంచెం షుగర్ వేసాను అంతే. అదే దూద్ పేడ లాగా చేద్దామని నా ఉద్దేశం అనమాట. ఈ కోవా కూడా ఎంత టేస్టీగా ఉంటుందో. ఇది ఎంత పావు కేజీ మనకి 140 రూపీస్ అనుకుంటా. ఇక్కడ చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది ఇంకా, బట్ ఎంత యమ్మీ ఉంటుందో. సో మనం కొంచెం సేపు వెయిట్ చేసిన వెంటనే అందులో అలా మెత్తగా అయిపోద్ది. ఇప్పుడు దీన్ని బాల్స్ లాగా చేసుకోవచ్చు, పేడ లాగా చేసుకోవచ్చు, మన ఇష్టం వచ్చినట్టు మనం చేసుకోవచ్చు. సో దీన్ని పక్కన పెట్టేద్దాం. ఇంకా ఒక్కొక్క పని చేస్తున్నా, అన్విని కూడా లేపాను. సో అది రెడీ అవుతుంది ఒకవైపు, నేనేమో ఈ పనులు చేసుకుంటున్నాను. చిన్న బాల్స్ లాగా చేసేద్దాం అనుకున్నా. చేసేస్తే ఎప్పుడైనా వైపు నన్ను అడిగినప్పుడు ఇవ్వడానికి బాగుంటుంది కదా. సో ఇవి కొంచెం హెవీగా కూడా ఉంటాయి. లెస్సీ చేసుకోవడానికి, కజ్జికాయలు చేసుకోవడానికి, ఎలా కోవా మనం ఎక్కడెక్కడ యూజ్ చేస్తామో ఆ రెసిపీస్లో ఇవి యూజ్ చేసేసుకోవచ్చు. సో మీరు ఏదైనా ఒక మంచి వంట చెప్తే చెప్పండి, ఓకేనా? చేద్దాం ఈ కోవాతోటి. అండ్ మన కర్రీ కూడా రెడీ అయిపోయింది. నాకు పొద్దున్నే ఇది లెగిసిన తర్వాత చనా కర్రీ చేశానంటే ఏమంటదో అనుకున్నాను, కానీ మేడం గారి మూడ్ బాగానే ఉంది, ఓకే తినేస్తా అనింది. నాకు ఎంత హాయి అనిపించిందో. అండ్ మా కోసం బ్రేక్ఫాస్ట్ కోసం అని చెప్పి కారం దోశ చేద్దామని, ఈ నెల్లూరు కారం అంటాం కదా, అది చేస్తున్నాను. దానికోసం పొద్దున్న లేచిన వెంటనే కొంచెం ఎండుమిరపకాయలని కొంచెం వాటర్లో నానబెట్టేశాను. ఉల్లిపాయలు, వెల్లుల్లి, ఎండుమిరపకాయలు, కొంచెం జీలకర్ర, కొద్దిగా ఉప్పు, చిన్న చింతపండు, ఇవన్నీ కలిసి మిక్సీ చేస్తాం అనుకోండి. దోశ వేసినప్పుడు మీద కారంలాగా స్ప్రెడ్ చేసుకుంటే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోద్ది టేస్ట్. ఎగ్ దోశ ఏమైనా చేసుకోవాలంటే కూడా ఈ కారం చాలా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ చాలా క్విక్గా కూడా అయిపోద్ది కదా, ఆల్మోస్ట్ ఒక 2-3 minutesలో రెడీ అయిపోద్ది అనుకుంటున్నాను. కొంచెం ఓపిక తెచ్చుకొని అన్ని చెయ్యాలి అని. అండ్ ఇప్పుడు వచ్చేస్తే అలాగా దోశ తినేసాము, పొద్దున్నంతా అయిపోయింది. ఇప్పుడు ఏం చూపిస్తున్నాను తెలుసా, యమ్మీ టమ్మీ ఆర్తి అని చెప్పి ఒక యూట్యూబర్ ఉంటారు, తమిళ్ యూట్యూబర్ అనమాట. తనకి బ్లాగ్ కూడా ఉంటుంది. రెసిపీస్ అన్నీ ఎంత ముందు నుంచి ఉన్నారంటే లైక్ మన ఎవ్వరికి
పెద్దగా ఇలా కంటెంట్ క్రియేషన్ గురించి ఐడియా లేనప్పటి నుంచి తనకి బ్లాగ్ అంతా ఉంది. తన నా ఫేవరెట్ అనమాట. నాకు పెళ్ళైన కొత్తలో వంటలు రానప్పుడు ఓన్లీ అప్పుడప్పుడు ఇంటర్నెట్ కొంచెం యాక్సెస్ ఉన్నప్పుడు నేను తన బ్లాగ్స్ చూసేదాన్ని. నాకు ఒక 3-4 ఇయర్స్ ముందే తెలిసింది తనకి యూట్యూబ్ ఛానల్, బ్లాగ్స్ ఇవన్నీ కూడా ఉన్నాయని. నాకు తను చాలా నచ్చుతుంది అండ్ బాగా అనిపిస్తుంది అనమాట. అంటే చాలా బాగా అనిపిస్తుంది తను చూస్తే. మీ అందరికీ కూడా తెలిసే ఉంటుంది. తను ఈ మధ్యన ఈ గరం మసాలా అండ్ హెల్త్ మిక్స్ అమ్ముతున్నారు. సో లాస్ట్ టైం ఒకసారి తెప్పించాను, ఒక 6 months ముందు అనుకుంటా. తర్వాత ఆపేశారు. మళ్ళీ ఈ మధ్యన ఎప్పుడో స్టార్ట్ చేశారు అనమాట. సరే అని చెప్పి తెప్పించుకున్నాను. ఇందులో మనకి 40 ఇంగ్రీడియంట్స్ హెల్త్ మిక్స్ అండి. 40 ఇంగ్రీడియంట్స్ అండి. ఎన్ని వేసి ఉంటారు? 40 వేసి ఉంటారు. ఎన్నని అడగకూడదు ఇంకా. సో ఈ 40 ఇంగ్రీడియంట్ హెల్త్ మిక్స్ ప్రమోషన్ ఏం కాదు, వస్తే ఎంత బాగుంటుంది, ఆహా ఓహ్ ఎంత బాగుంది అన్నట్టు అనిపిస్తుంది. కానీ నేను కొనుక్కున్నాను. కొంచెం ఎక్స్పెన్సివే కానీ చాలా బాగుంది. అండ్ వైభవ్కి కూడా నచ్చింది. సో ఒక పూట ఇది తింటాడు. సో 40 ఇంగ్రీడియంట్స్ కాబట్టి కొంచెం హెవీగానే ఉంటుంది. మనకి రెసిపీ కావాలంటే సాతుమావు అంటారు. వాళ్ళ తమిళ్ వాళ్ళు ఇది ఎక్కువ చేసుకుంటారు అన్నమాట. ఒకసారి మీరు ఎవరికైనా ఐడియా ఉంటే ఒకసారి చూడండి. ఇది నార్మల్ మనం ఉక్కురు ఎలా చేసుకుంటామో అలానే చేసేసుకోవచ్చు. ఇందులో ఆల్రెడీ 40 ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కాబట్టి ఇంకా డ్రై నట్ పౌడర్ కానీ డ్రై ఫ్రూట్స్ కానీ ఏం వేయక్కర్లేదు. జస్ట్ వాటర్లో కొంచెం ఈ పౌడర్ వేసేయాలి, బాగా విస్క్ చేసేసి బాయిల్ చేసేసుకోవాలి. నేనైతే వైబుకి కొంచెం బెల్లం వేసి పెడతాను. సో సాల్ట్ వెర్షన్ మరి చేయొచ్చో లేదో నాకు అంత ఐడియా లేదు, కానీ ఇదైతే కొంచెం స్వీట్ వెర్షనే బాగుంటుందని నాకు అనిపిస్తుంది. సో ఇది కూడా ఉంది నా దగ్గర. గరం మసాలా లాస్ట్ టైం తెప్పించుకుందే ఇంకా ఉంది. ఆ ప్యాకెట్ పోయింది తీసుకొచ్చిన తర్వాత. చాలా నెలల తర్వాత మళ్ళీ దొరికింది. సో అది కూడా బాగుంటుంది. మీ ఎవరికైనా ఐడియా ఉంటే కావాలి అనుకుంటే ఒకసారి ఇన్స్టాలో చూడండి తన పేజ్ని. ఒకసారి మీ ఎవరికైనా నచ్చితే కనుక జస్ట్ వాట్సాప్లో మనం డిఎం చేస్తే తను రిప్లై ఇస్తారు. ఎంత బాగుందో అసలు. ఇది చేయడం నేర్చుకొని చేసేద్దామా కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే. ఇది ఎవ్రీ మంత్ కొనాలంటే కొంచెం ఎక్కువేమో అనిపిస్తుంది. చేస్తే బాగుంటుందేమో అనిపిస్తుంది. కానీ 40 రకాలంటే ఆలోచించినప్పటికీ తలనొప్పి వచ్చేస్తుంది. సో మీ ఎవరికైనా రెసిపీ ఏమైనా తెలిస్తే చెప్పండి. సో అందులో కొంచెం నెయ్యి, బెల్లం వేసి నేను వైపు నానకి పెట్టేస్తాను అన్నమాట. మీరు ఇంకా ఏమైనా హెల్త్ మిక్స్ ఏమైనా చేస్తున్నారా ఏంటి అనేది షేర్ చేయండి. ఇంకా వీడు పెద్ద అయిపోయాడు. లైక్ ఇంకా మనం తినేవే పెట్టాలి కానీ సో అదే మెల్లిమెల్లిగా మొదలు పెడదాము అన్నట్టు వాడి కోసం వేరేగానే చేస్తున్నాను. సో అంతే. అయితే మళ్ళీ కలుస్తాను ఇంకో మంచి వీడియోతో. సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. బై బై. సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. టాటా.